కృష్ణుడు వెన్నముద్దలకు కరిగిపోతాడు, వేణుగానంతో మేమర్చిపోతాడు. తనతో రాజకీయం చేయాలని చూస్తే మాత్రం విశ్వరూపం చూపిస్తాడు. పాంచజన్యం పూరించకుండానే కనిపించని యుద్ధాన్ని రత్తి కట్టిస్తాడు. సుదర్శనానికి పని చెప్పకుండానే శత్రువులను మట్టి కరిపిస్తాడు. గెలుపునకు కావలసింది బలమో బలగమో కాదు, వ్యూహం. అందుకే సైన్యాన్ని మొత్తాన్ని కౌరవులకు అందించి నేను మాత్రం అర్జునుడికి రథసారథిగా నిలిచాడు. బలహీనత లేని మనిషి ఉండడు. శత్రువును జయించాలంటే అతను బలహీనతను కనిపెట్టాలి. దుర్యోధనుడు బలహీనత అతను ఊరువులు కాబట్టి, ద్రోణుడు బలహీనత తన కుమారుడు కాబట్టి వాటి మీద దెబ్బ కొట్టాడు. శత్రువు బలాలను బట్టి, మానసిక స్థితిని బట్టి అతని మీదకి ఎవరిని ఉసుకొల్పాలో నిర్ణయించుకోవాలి. శిఖండిని అడ్డు పెట్టుకొని భీష్ముడిని ఓడించాడు. అజేయుడైన శత్రువును ఒక దెబ్బతో ఓడించలేం. శత్రువును నలువైపుల నుంచి బలహీనం చేయాలి. ఇందుకు కర్ణుడిపై సాగించిన తంత్రమే ఒక ఉదాహరణ. కర్ణుడి రథసారథి శల్యుడికి పాండవుల వైపు తిప్పుకోవడమే పై చెయ్యి మొదలైంది. మన వాళ్ళు మనతోనే ఉంటే 1000 ఏనుగుల బలం, మన వాళ్ళు శత్రు శిబిరంలో ఉంటే 1,00,000 అక్షౌహిణులతో సమానం. శల్యుడిని కౌరవుల వైపు పంపింది అందుకే. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడి శ్రీకృష్ణ.